ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకి. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ్. మనము లాస్ట్ క్లాస్ లో యాంటిమ్టాక్ చెప్పుకుంటున్నాము, అది లాస్ట్ లో ఉన్నాం. ఏ ప్యాసివ్ కంజెషన్ ఆఫ్ ద లివర్ విత్ వామిటింగ్ ఆఫ్ బైల్. Next, pains. The remedy is also full of cutting pains, cutting like a knife. ఆ నొప్పులు ఎంత సఫరింగ్ ఉంటుందంటే కట్ చేస్తున్నట్టు, ఏదో కత్తితో కట్ చేస్తున్నంత పెయిన్ ఉంటాయట. పించింగ్ ఇన్ ది ఇంటెస్టైన్స్, అలా గిచ్చుతున్నట్టుగా పించ్ చేస్తున్నట్టుగా ఉంటుంది పొట్టలో. కాలికీ పెయిన్స్, డిస్టెన్షన్ ఆఫ్ ది అబ్డమెన్, పొట్టంతా ఉబ్బరం. ది అబ్డమెన్ మే బి డిస్టెండెడ్ విత్ సీరం ఆర్ ఇట్ మే బి డిస్టెండెడ్ విత్ ఫ్లాటస్. పొట్ట అంతా కూడా ఏదో ఆ సీరంతో నిండిపోయినట్టుగా బాగా బరువుగా అలా అనిపిస్తుంది. ఇంకా ఫ్లాటస్ అపానవాయువు, గాలితో నిండిపోయినట్టుగా ఉంటుంది. షార్ప్ కటింగ్ పెయిన్స్ యాజ్ విత్ నైఫ్స్, కత్తితో షార్ప్ గా కట్ చేస్తున్నట్టుగా పెయిన్. మోస్ట్ వైలెంట్ పెయిన్స్ ఇన్ ది అబ్డామెన్. డ్రాప్సీ ఈజ్ వన్ ఆఫ్ ది న్యాచురల్ కండిషన్స్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ యాంటీమోనియం. నీరు పట్టడం అనేది యాంటీమోనియం, ఆల్ అంటే యాంటీమోనియం గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లో ఉండే కామన్ సిమ్టమ్. ఐ రిమెంబర్ an energetic horse doctor feeding all the horses black antimony when the epizootic was upon the land, going through all the stables. అంటే ఆ గుర్రపుశాల ఉంటుంది కదా, గుర్రాలన్నీ ఒక దగ్గర పెట్టే గుర్రాలు ఉండే ప్లేస్ లో అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డికి వాటికి కనుక ఈ ఎపిజూటిక్ అంటే ఈ బ్యాక్టీరియల్ ఇది వచ్చింది అనుకోండి, వాళ్ళు తినే గడ్డికి వాటికి, అవి తినడం వల్ల వీటికి కూడా హెల్త్ పాడవుతుంది కదా, వాటికి ఈయన బ్లాక్ యాంటిమోనీ పెడుతూ ఉండడం చూశారట. ఒక హార్స్ డాక్టర్, వెటనరీ డాక్టర్. I learned that he was giving black antimony to all horses, and I left instructions that mine should not have any medicine except what I gave. ఇంకా ఏం చెప్పేవాళ్ళంటే, నేను పెట్టేటువంటి మందు తప్ప ఇంకా మళ్ళీ వాటికి ఏ మందు వాడద్దు అని చెప్పేవాళ్ళట. అంటే దాంతోనే తగ్గిపోయేది ఆ గడ్డి తిన్న హార్సెస్ కి వచ్చినటువంటి ఆ డ్రాప్సికల్ కండిషన్ అంతా కూడా. Nearly all the horses that he treated ended in dropsy and were laid up for days and weeks with the legs wrapped up. It was a proving that antimtart is full of it. It was a common thing formerly for old broken constitutions to be put on antimtart at the end of pneumonia and fevers, but they almost always had bloating of the feet for 3 or 4 months after getting up. ఈ యాంటిమ్టాట్ ఏంటంటే కామన్ థింగ్ బ్రోకెన్ డౌన్ కాన్స్టిట్యూషన్స్ లో, అంటే ఆస్మాటిక్ కండిషన్స్, బ్రాంకైటిస్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటూ అవి లాస్ట్ కి ఈ మధ్యలో సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వలన యాంటిమ్టాట్ కండిషన్ లోకి వెళ్ళిపోతారు, నిమోనియాలోకి ఫీవర్స్ లోకి వెళ్ళిపోతుంది. ఆ సిమ్టమ్స్ తో పాటు యాంటిమ్టాట్ కావలసిన వాళ్ళకి పొట్ట అంతా కూడా, సారీ,
ఫీట్ అంతా కూడా ఉబ్బుగా అయిపోతుంది అనమాట, పాదాలన్నీ ఉబ్బరం వచ్చేస్తాయి అనమాట లేచిన వెంటనే 3 or 4 months ఆఫ్టర్ గెటింగ్ అప్. If they did not have that, they had fever sores. Antimonium is a common cause of the fever sore. The lingering indolent ulcer that forms upon the legs following old fevers in broken down constitutions. Sometimes they never get rid of them. They certainly never get rid of them unless they fall into the hands of a prescriber of our soul. అంటే ఫీవర్ తాలూకు సోర్స్ పుళ్ళు పడేటువంటి దాంట్లో ఇది ఒకటి వేయచ్చు అనమాట. యాంటీబయాటిక్ పనిచేస్తుంది. అంటే అవి ఇంకా అల్సర్ ఎంతకీ మానదు ఆ పాదాల కాళ్ళ మీద, ఫీవర్ తాలూకు ఎఫెక్ట్ అనమాట ఇది వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఏం వేసినా ఈ భూ ప్రపంచం మీద తగ్గదు, ఒక మంచి డాక్టర్ చేతిలో పడినప్పుడు ఈ మందు వేస్తే తప్ప అని చెప్తున్నారు. సో ఇక్కడతో యాంటీబయాటిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చదువుకున్నాం అంటే ఆర్నికా మోంటానా చదువుకున్నాం. ఆర్నికా మాస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, కెంట్ గారు చెప్పింది కూడా చదువుకున్నాం. మనం మధ్య మధ్యలో మాస్టర్ గారు చెప్పింది గుర్తు చేసుకుంటూ. మైండ్. ది ఆర్నికా పేషెంట్ ఈజ్ మొరోజ్, వాంట్స్ టు బి లెట్ అలోన్, డజంట్ వాంట్ టు బి టాక్డ్ టు, డస్ నాట్ వాంట్ టు బి అప్రోచ్డ్. అసలు వాడి మెంటల్ సిమ్టమే అది కదా, మొరోజ్ గా ఉంటాడు, ఏదో పోగొట్టుకున్న వాడిలాగా విషాదంగా, ఒక్కడే ఉండడానికి ఇష్టపడతాడు, ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడడు, ఎవరితోనూ ఎవరిని అప్రోచ్ అవడానికి ఇష్టపడడు. He doesn't want to be approached, both because he doesn't wish to enter into conversation, a mental state, and also because he doesn't wish to be touched on the account of great bodily soreness. సరే, అంటే వీడు అప్రోచ్ అవ్వడు, అవతల వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ఇష్టపడడు, రెండు ఉంటుంది వీడిలో. అంటే అసలు ఎవరితోనైనా ఒక సంవాదం అంటారు కదా, ఆ మాట్లాడడానికి, కాన్వర్జేషన్ పెట్టుకోవడానికి ఇష్టపడడు, సంభాషించడానికి ఇష్టపడడు. వాడి మానసిక స్థితి అలా ఉంటుందన్నమాట. అసలు ఈవెన్ టచ్ కూడా చేయనివ్వడు, ఎందుకంటే ఆ బాడీ అనేది అంత పచ్చిపుండులాగా ఉంటుంది కాబట్టి. దీస్ ఆర్ ద 2 మోస్ట్ స్ట్రైకింగ్ థింగ్స్ ఇన్ ది మెడిసిన్. ఈ 2 పాయింట్స్ ఈ వీడియో చాలా స్ట్రైకింగ్ గా కనపడుతూ ఉంటాయి. ఆర్నికాకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినప్పటికీ కూడా వాళ్ళకి అలా. Irritable, morose, sad, fearful, easily frightened, imagines all sorts of things, especially that he has heart disease, or that he will mortify, or that some deep-seated trouble is upon him. ఇంకా ఏముంటుంది, వాడు చాలా చికాగ్గా, విషాదంగా, విచారంగా, భయంతో, ఊరినే భయపడిపోతూ, ఏవేవో ఊహించుకుంటూ, ఇంకా వాడికి ఏదో గుండె జబ్బు ఉన్నదేమో అన్నట్టు ఊహించుకుంటూ, మార్టిఫై అంటే కుమిలిపోతూ, ఇంకా ఏదో జబ్బు లోపల ఉంది డీప్ గా అని ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. నేను పాకాడ ప్రసాద్ గారి దగ్గర ఒక పేషెంట్ అలా వచ్చాడు. నేను నేర్చుకోవడానికి బుజ్జి గారు నన్ను ఫస్ట్ ప్రసాద్ గారి దగ్గర పంపారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళిన ఫస్ట్ డేనే ఒక 15 ఏళ్ల పిల్లవాడు గుండె చేయి పెట్టుకుని వచ్చాడు. లెఫ్ట్ సైడ్ చేయి పెట్టుకున్న హార్ట్ దగ్గర. ఏంటంటే నాకు గుండె ఇలా చెయ్యి తీసేస్తే గుండె మీద నుంచి గుండె అయిపోతుందేమో అని భయం వేసేస్తోంది అని చెప్పాడు. ఆ ఫీవర్ కొన్నాళ్ళుగా తగ్గటం లేదుట. అప్పుడు ప్రసాద్ గారు ఆర్నికా 200 ఒక డోసు వేస్తే వాడికి వెంటనే తగ్గింది. అమ్మో ఏంటి ఇంత 15 ఏళ్ల పిల్లవాడికి హార్ట్ ట్రబులా అని అనిపించింది నాకు.
అప్పుడు ఆనిక ఎలా వేశారండి అంటే మేము కాలేజీలో ఈ దెబ్బల మందని చదువుకున్నాం కదా. అంటే అప్పుడు ఒకసారి నువ్వు కెట్ తీసి చదువు అని చెప్పి దాంట్లో నుంచి ఈ పాయింట్ తీసి చూపించారనమాట. అది నాకు ఆర్నికాతో పరిచయం అలా అయింది. ఫుల్ ఆఫ్ నైట్ మేర్, డ్రెడ్ఫుల్ డ్రీమ్స్, డ్రీమ్స్ ఆఫ్ మడ్డీ వాటర్, రాబర్స్. ఇంకా వాడికి మాటకి నైట్ పిచ్చి కళలన్నీ వస్తూ ఉంటాయి, భయపడిపోయే కళలు. డ్రెడ్ అంటే అతి భయంకరమైన కళలు అన్నమాట, చచ్చే భయపడిపోతుంటాడు వాటికి. మా కాలేజీలో అది వరకు సార్స్ ఎంత సిన్సియర్ అంటే, ఇప్పుడు ఉన్నారా లేరా నాకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను తప్ప, మా సార్స్ ఎలా ఉండేవాళ్ళంటే చెప్పడం మీనింగ్ సబ్జెక్ట్ ఉన్న సార్ 100% బాగా చెప్పేవాళ్ళు. ఉంటారు కదా స్కూల్లో కూడా అంతే కదా, కొంతమంది సబ్జెక్ట్ చెప్పరు, కొంతమంది టైం పాస్ చేసి వెళ్ళిపోతారు, ఇంకొంతమంది చాలా సిన్సియర్ గా చెప్తారు కదా. అలా మా అదృష్టం, అలా సిన్సియర్ గా మెటీరియల్ క్లాస్ ఒక ఆయన వచ్చేవాళ్ళు. ఆయన చెప్తే క్లాసు అసలు అద్భుత. కానీ భయం కూడా ఉండేది ఆయన అంటే. అంటే ఎవరినన్నా లేపి సడన్ గా క్వశ్చన్ వేస్తే మనం ఆన్సర్ ఖచ్చితంగా చెప్పలేనిదే ఉంటుంది ఎక్కువ. అయితే ఒకసారి నేను క్లాస్ జరుగుతూ ఉంటే పక్కన వాళ్ళతో ఏదో మాట్లాడాను, అంతే. ఆయన శ్రీదేవి స్టాండప్ అని చెప్పారు. అప్పుడు నుంచుంటే ఆయన అన్నారు, అది ఏం డ్రగ్ చదువుతున్నాము అంటే సోరినం అని నాకు గుర్తు. సోరినం. ఆ ఆయన వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రెడ్ అన్నారు, అంటే భయం అన్నాను. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫియర్ అన్నారు, భయం. అప్పుడు మా సార్ అన్నారు, ఈ ఈ ఈ డ్రెడ్ దగ్గర ఫియర్ పెట్టచ్చు కదా కెంట్ గారు, కానీ ఈ ఫియర్ దగ్గర ఫియర్ ఫియర్ ఆఫ్ బాతింగ్ అనేది ఉంటుంది సల్ఫర్ లో అయితే. ఆ కంపారిజన్ లో ఎక్కడా సోర్ణంలో చెప్తున్నప్పుడు అనమాట ఇదంతా. అంటే ఆయన అన్నారు, ఇది ఇది మరి ఫియర్ దగ్గర ఎందుకు డ్రెడ్ పెట్టలేదు, డ్రెడ్ దగ్గర ఎందుకు ఫియర్ పెట్టలేదు, రెండో మీనింగ్ ఒకటే అయితే అన్నారు. నాకైతే అర్థం కాలేదు, నాకు ఇంకా అసలు బుర్ర పోయింది. అసలు యూజువల్ గా ఆయన అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ మనం చెప్పలేము అనమాట. కానీ అంత సటిల్ పాయింట్ కూడా ఆయన చాలా బాగా చెప్పేవాళ్ళు. అప్పుడు నేను అలా చూస్తూ ఉంటే సార్ చెప్పారు, అంటే అంత చెప్పారు కాబట్టి నాకు ఇంకా గుర్తుంది. నేను చదివే 30 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, దగ్గర దగ్గర 99తో కంప్లీట్ అయింది నాకు. అయితే ఆయన చెప్పారు, భయం, ఫియర్ అంటే భయం, డ్రెడ్ అంటే చచ్చేంత భయం ఒకటి, అది అది చెప్పారు ఆయన మీనింగ్. అలాగా డ్రెడ్ఫుల్ డ్రీమ్స్ అంటే ఫియర్ఫుల్ డ్రీమ్స్ కూడా ఉంటాయి కదా, కానీ అతి భయంకరమైన విపరీతంగా భయపడేటువంటి డ్రీమ్స్ అనమాట అవి. అది అంటే మీకు నేను నేర్చుకుంది 100% చెప్పాలని నా ఉద్దేశం. నేను అలా ఆయన దగ్గర అది నేర్చుకున్నాను. డ్రీమ్స్ ఆఫ్ మడ్డీ వాటర్, రాబర్స్. హారర్స్ ఇన్ ది నైట్, రాత్రిలంతా వీడికి ఇలాంటి హారర్ఫుల్ గానే ఉంటుంది పాపం. హీ ఫ్రీక్వెంట్లీ rouses up in the night, grasps at the heart, has the appearance of great horror, fears some dreadful thing will happen. చూసారా ఇక్కడ ఆయన వర్డ్స్ ఎలా రాశారు. నైట్ అంతా భయంకరంగా ఉంటుంది, వాడికి భయాలతో కూడి ఉంటుంది. సడన్ గా నిద్రపోతున్నవాడు మాట మాటికి లెగుస్తూ ఉంటాడు, ఎందుకు, వాడు గుండెని పట్టుకుంటూ ఉంటాడు. ఆ, ఎలా ఉంటుందంటే వాడికి భయం, వాడి ఫేస్ అది చూస్తే విపరీతంగా భయపడిపోతున్నట్టుగా ఉంటుంది. హారర్ అంటే మనము సడన్ గా ఒక దయ్యాన్ని చూసామనుకోండి, అప్పుడు మన మైండ్ లో కలిగేది హారర్ కదా. మన నాన్న అమ్మో ఎవరో మనం ఎవరికి భయపడతామో వాళ్ళు కొట్టా జులిపించారనుకోండి, అది ఫియర్. అంటే ఆ ఇంటెన్సిటీని బట్టి ఆ హారర్ ఏదో ఒక చూడకూడని భయంకరమైనది చూసినట్టుగా ఉంటుంది వాడి ఫేస్. ఇంకా ఎలా ఉంటుంది, ఏదో జరగబోతోంది, ఒక అతి భయంకరమైన ఇష్యూ ఏదో జరగబోతోందని భయం ఉంటుంది. సరే మీనింగ్ ఎక్కడ ఎలా ఉందో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పట్టుకున్నాడు కదా, ఇంకా హార్ట్ ఆగిపోవటం కంటే భయంకరమైనది ఇంకేం ఉండదు కదా లైఫ్ లో. సో అలాంటి డ్రెడ్ఫుల్ థింగ్ జరగబోతోంది అని భయపడుతూ ఉంటాడు అనమాట. అది ఆ డ్రెడ్ఫుల్ థింగ్ జరగబోతోంది అనేది దాని మీదే వాడికి స్ట్రెస్ ఉంటుంది. కానీ అది జరగబోతోందని వీడు అనుకుంటున్నాడు కాబట్టి భయం ఉంటుంది అట్లా. ఏ సడన్ ఫియర్ ఆఫ్ డెత్ కమ్స్ ఆన్ ఎట్ దిస్ టైమ్, రౌజింగ్ హిమ్ అప్ ఇన్ ది నైట్. సడన్ గా వాడికి చనిపోతానేమో అనే భయం వస్తుంది రాత్రిళ్ళు టపక్మని వచ్చి ఇంక వాళ్ళు వేసి కూర్చుంటాడు, అది వాడిని నిద్ర లేపుతుంది, ఆ భయం నిద్ర లేపుతుంది వీడిని. హీ గ్రాస్ప్స్ ఎట్ ది హార్ట్ అండ్ థింగ్స్ హీ ఈస్ గోయింగ్ టు డై సడన్లీ. ఇంకా వాడు ఆ గుండెని గట్టిగా పట్టుకుంటాడు,
ఇంకా చనిపోతాను అనే సడన్ గా ఒక థాట్ వచ్చేస్తుంది. హీఈస్ ఫుల్ ఆఫ్ డ్రెడ్ఫుల్ యాంగ్విష్, బట్ ఫైనల్లీ హీ కమ్స్ టు హిమ్సెల్ఫ్, లైస్ డౌన్ అండ్ గోస్ ఆఫ్ ఇన్ టు ది స్లీప్ ఆఫ్ టెర్రర్, జంప్స్ అప్ అగైన్ విత్ ద ఫియర్ ఆఫ్ సడన్ డెత్ అండ్ సేస్, సెండ్ ఫర్ ఎ డాక్టర్ ఎట్ వన్స్. పాపం వాడు ఏం చేస్తాడు, సడన్ గా వాడికి భయం, చనిపోతానేమో అనే భయం వచ్చేసి మెలకు వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసి ఆ గుండెని గట్టిగా పట్టుకుంటాడు. పట్టుకుని ఇంకా నేను చనిపోతున్నాను అని చెప్పేస్తాడు. ఇంకా వాడు ఏంటంటే ఆ యాంగ్విష్ ఉంటుంది, భయంకరంగా ఆందోళన ఎంత విపరీతంగా ఉంటుందంటే ఇంకా అంతకంటే అట్మోస్ట్ ఇంకేం ఉండదు అనమాట. అంత భయం ఆ మొహంలో కనపడుతూ ఉంటుంది. ఇంకా వాడు ఏం చెప్తాడు, ఫైనల్ గా కొంతసేపటికి వాడు సర్దుకుని పడుకుంటాడు. కానీ మళ్ళీ ఆ భయంతోనే లెగుస్తాడు. లేచి ఇంకా వాడు కంగారు పడిపోతూ భయంతో వణికిపోతూ, చనిపోతానేమో అని భయంతో వణికిపోతూ, ముందు అసలు అర్జెంటుగా డాక్టర్ గారిని పిలవండి అంటాడు. అయితే బుజ్జిగారి దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ చదివినప్పుడు బుజ్జిగారితో అన్నాను, ఇలా ఎవడన్నా చెప్తారండి గుండె ఇలా పట్టుకొని వచ్చి నేను చచ్చిపోతున్నాను అర్ధరాత్రి లేపి అలా, వాడికి ఏమీ రోగం లేకుండా కెంట్ గారు రాశారు కానీ అంటే బుజ్జిగారు అన్నారు నీ దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది అనేవాళ్ళు. బుజ్జిగారి దగ్గర ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ వచ్చేవాడు, కేజీహెచ్ మెడికల్ కాలేజ్ ఉంటుంది కదా అక్కడ సారీ ఆంధ్ర మెడికల్ కాలేజ్, దాంట్లో చదువుతున్న 4th ఇయర్ స్టూడెంట్. నాకు ఇంకా పర్సనాలిటీ గుర్తుంది. 3rd ఇయర్ లో మొదలు పెట్టాడు మందు, 4th ఇయర్ స్టార్టింగ్ లో కూడా వచ్చాడు. ఇంకా తర్వాత తను మళ్ళీ ఇంకా తను చదువు అయిపోయి హౌసీ వాళ్ళు వేరే ఊర్లో పడిపోతే వెళ్ళిపోయాడు అనుకోండి. బుజ్జిగారు ఫస్ట్ అతను వస్తే అబ్బా ఎంబీబీఎస్ స్టూడెంట్ అలోపతి డాక్టర్ కాబోతున్నాడు, అయినా హోమియోపలే వాడుతున్నాడు అనుకున్నాను నేను. అప్పుడు బుజ్జిగారు ఆ కేసు సంతకం తీసి చదివాను అనమాట. చదివితే దాంట్లో ఏవో వేగ్గా ఉన్నాయి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఏవో ఉన్నాయి వేగ్గా. మెంటల్స్ పెద్దగా ఏం కనిపించలేదు అక్కడ. బుజ్జిగారు రాసిన ఆర్నికా 200, నెక్స్ట్ 1M 10M దాకా వెళ్ళారు. కానీ ఆ అబ్బాయి రోజు అసలు బుజ్జిగారి డిస్పెన్సరీ ఎంత రష్ గా ఉంటుందో తెలుసు కదా. అలాంటిది అసలు ఆల్మోస్ట్ 2 రోజులకు ఒకసారి వచ్చేస్తూ ఉండేవాడు. బుజ్జిగారు అన్ని ప్లాస్పోసే ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే ఎంత అంటే బుజ్జిగారు దగ్గర నేను నేర్చుకున్నది అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి నువ్వు మాటకి వస్తున్నావు అలా అనలేదు ఆయన. 2 రోజులకు ఒకసారి వచ్చేవాడు. ఆ 2 రోజులకు ఒకసారి వచ్చినప్పుడు కూడా ఆ పొట్ల మీద రకరకాల పేర్లు, అంటే SR అని రాస్తాం కదా మనం చిన్న పొట్ల మీద, SR1 ఇదిగో ఇది వేసుకో, ఒక 2 hours చూడు, తగ్గకపోతే SR2 వేసుకో, SR1 కి 2 కి మధ్యలో ఇది 4 hours వన్స్ వేసుకో, SR2 కి 3 కి మధ్యలో ఇది ఎవ్రీ 3 hours కి వేసుకో. ఇలాగా చాలా పకడ్బందీగా ఇచ్చేవాళ్ళు ఆయన. అది విసుగు విరామం లేకుండా సంవత్సరాల తరబడి ఇవ్వడం. అతను వస్తే వాళ్ళకి చాలా సేపు సిమ్టమ్స్ అని చెప్తారు కదా అన్ని కాలాలా చెప్పేవాళ్ళు. నేను ఒకసారి అడిగాను అనమాట, బాబు ఇతను డాక్టర్ కాబోతున్నాడు, ఇతనే ఇంత కంగారు పడిపోతూ ఉంటే పేషెంట్స్కి ఏం ట్రీట్ చేస్తాడు అని. అందుకే కదా మాస్టర్ గారు హోమియో మందు వాడమని పంపించారు అన్నారు. అలా లాస్ట్ కి తను తగ్గే వెళ్ళాడని చెప్పారు బుచ్చి గారు. ఇవన్నీ తగ్గినాయి, బాగున్నాడు, నార్మల్ గా ఉన్నాడు అని చెప్పారు అనుకోండి. అతను అదర్ స్టేట్ వాడు, మన స్టేట్ కూడా కాదని నాకు గుర్తు. అట్లా అన్నమాట. అంటే వాళ్ళు అంత భయం ఉంటుంది, వాడు డాక్టర్ అయినా ఏమైనా. యూజువల్ గా డాక్టర్ కి భయం ఉండకూడదు కదా, వాళ్ళకన్నీ సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది కాబట్టి. కానీ డాక్టరా కాదా దీంతో సంబంధం ఉండదు, మైండ్ అనే దాంతోనే సంబంధం ఉంటుంది. అది విషయం చెప్పొచ్చేది అదనమాట. బుజ్జిగారు అనేవాళ్ళు ఎప్పుడు కూడా డాక్టర్ కి ఉండాల్సింది ప్రేమ, వాడి మీద కైండ్నెస్ ఉండాలి, పిటి కాదు ఉండాల్సింది అని. ప్లస్ యాంగ్జైటీ ఉండకూడదు. అంటే వాడి హెల్త్ బాగాలేదని మనకు కంగారు పడిపోవటం, ఆందోళన చెందిపోవటం, అది ప్రేమ అవ్వదు శ్రీదేవి అనేవాళ్ళు. అంటే అలా ఎందుకు ఉండదు అనేదాన్ని. ఆందోళన పడుతున్నాడు వాడి గురించి అంటే డాక్టర్కి ప్రేమ ఉన్నట్టే కదా అని. కానీ కాదనేవాళ్ళు బుచ్చిగారు. ఎగ్జాంపుల్ ఈకే గారు చెప్పిందే ఎగ్జాంపుల్. ఎలా చెప్పారంటే, ఒక పేషెంట్ ఉన్నాడు, ఈ డాక్టర్ ఆందోళన పడేవాడు అనుకోండి, వాడికి ఆ డోసు వేస్తే తగ్గుతుంది, ఒక డోసు మందు ఏదో సంథింగ్ పేరు అనుకోండి, అది ఒక్కటే డోసు ఉంది, అది వేస్తే వీడు బతుకుతాడు, అది వేయకపోతే చచ్చిపోతాడు పేషెంట్. ఈ కంగారు పడే డాక్టర్ ఏం చేస్తాడు, వాడు పాపం అయ్యో అయ్యో వీడు చచ్చిపోతున్నాడు, ఈ మందే అవసరం, అసలే ఒక్క డోసు ఏముంది అని వాడు డెఫినెట్ గా పిల్స్ అని కింద పడేస్తాడు. కానీ ప్రేమ ఉన్నటువంటి వాడు, కైండ్ హార్టెడ్ డాక్టర్
బ్యాలెన్స్డ్ గా ఉంటాడు, వాడి లోపల బాధపడుతూ ఉంటాడు, వాడి ఎందు అంత ప్రేమ ఉంటుంది బయట, కానీ వాడు చేయవలసిన కర్తవ్యం మీద ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి వాడు ఆ ఒక్క రోజుని జాగ్రత్తగా పేషెంట్ నోట్లో వేసి బతికిస్తాడు. ఇది అది వాడికి వీడికి తేడా. వీడికి ప్రేమ ఉంది, వాడికి ప్రేమ ఉంది, కానీ డిఫరెన్స్ ఎవరు కాపాడుతున్నారు, ఎవరు అవుతున్నారు అది చెప్పారు బుజ్జిగారు. అలా బుజ్జిగారి దగ్గరికి వెళ్తే చాలా ఉంటాయి. వెనక్కి వచ్చేస్తున్నాం మళ్ళీ. అదనమాట. దిస్ ఈజ్ ద రిపీటెడ్ నైట్ ఆఫ్టర్ నైట్ ఇన్ పర్సన్స్ who are fairly well in the daytime, who have no sympathy because there seems to be no reality in their sickness, only a mental state. ఇది మాటి మాటికి రాత్రిలో జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే పగలంతా బాగానే ఉంటారు, రాత్రి అయ్యేటప్పటికి వీళ్ళకి ఏంటంటే నిజంగా సిక్నెస్ ఉండదు, కానీ ఆ మెంటల్ కండిషన్ అలా మారిపోతుంది. వీడికి వచ్చి ఎక్కువ సైకోటిక్ డ్రగ్ అని ఎందుకన్నారంటే, వీళ్ళు ఇప్పుడు నాకు గుండె నొప్పి వచ్చిందంటే వీడు ఏం చేస్తా, ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అనే దాని మీద ఉంటుంది వాడికి, అది కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో సీన్ ఇన్ పర్సన్స్ హూ హ్యావ్ గాన్ త్రూ ఏ రైల్ రోడ్ యాక్సిడెంట్ ఆర్ త్రూ సమ్ షాక్, హూ ఆర్ సోర్ అండ్ బ్రూయిజ్డ్ ఫ్రమ్ ఇంజరీ. ఇది కూడా ఉంటుంది. అంటే ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ట్రైన్ యాక్సిడెంట్ సంథింగ్, అలా రోడ్ మీద కానీ ఏదైనా యాక్సిడెంట్ అయింది సంథింగ్ అయినప్పుడు, ఆ తర్వాత నుంచి కూడా వీళ్ళు మెంటల్ స్టడీలో అయిపోవచ్చు. ఆ షాక్ వలన ఒళ్ళంతా పచ్చిపుండు లాగా, బ్రూయిజ్డ్ ఫ్రమ్ ఇంజరీ, ఇలాంటి దాంట్లో నుంచి మీరు క్రమంగా మెంటల్ స్టేట్ లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఆ షాక్ అనేది అక్కడ ఉండిపోతుంది అనమాట మైండ్ మీద. When sick in bed, afflicted with a zymotic disease, with a violent fever or with fever after an accident or injury, he comes greatly prostrated, stupid and unconscious. పాపం ఈ జైమోటిక్ ఫీవర్స్ అంటే ఈ టాక్సిసిటీ ఉంటుంది కదా, టాక్సిక్ ఫీవర్స్ ఉన్నాయి కదా, దాన్ని టాక్సిక్ ఫీవర్స్ సెప్టిక్ కండిషన్స్ లో అనేవి చాలా డేంజరస్ కదా. సో అంత విపరీతంగా ఫీవర్ తో సఫర్ అయ్యి యాక్సిడెంట్ తర్వాత ఏదైనా, లేకపోతే ఈ జైమోటిక్ ఫీవర్స్ వలన బాగా సఫర్ అయినటువంటి వాడు ఎలా అయిపోతాడు, విపరీతంగా నీరసంగా అయిపోయి అయోమయంగా అన్కాన్షియస్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. He can be aroused and will answer a question correctly but goes into a stupor, or he hesitates about a word and is unable to find correct words when trying to answer and goes back into the coma. ఈ అన్కాన్షియస్ కండిషన్ లో ఉన్నటువంటి పేషెంట్ ని ఈ హై ఫీవర్స్, సెప్టిక్ కండిషన్స్ లో మైండ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా, బ్రెయిన్. అలాంటి కండిషన్స్ లో ఉన్నవాడు అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు వాడిని లేపి మనం ఏదైనా క్వశ్చన్ వేస్తే ఆ స్టూపిడిటీ అంటే అర్థం కాకపోవటం అది ఎలా ఉంటుందంటే, మైండ్ ఎలా ఉంటుందంటే, వాడిని కష్టపడి లేపితే మనం క్వశ్చన్ వేస్తే ఆన్సర్ కరెక్ట్ గానే చెప్తాడు, మళ్ళీ వెంటనే ఆ సూపరస్ కండిషన్ లోకి వెళ్ళిపోతాడు. లేదా వాడు చదువుకుంటాడు అనమాట, ఆ వర్డ్ కోసం, కరెక్ట్ ఆన్సర్ కి సంబంధించిన వర్డ్ కోసం తడుముకుంటూ ఉంటాడు అనమాట. మళ్ళీ వాడు అది చెప్పేసి వెనక్కి కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. వెన్ రౌజ్డ్ అప్ హీ లుక్స్ ఎట్ ది డాక్టర్ అండ్ సేస్, I don't want you, I did not send for you, I am not sick, I don't need a doctor. ఈ ఎక్స్ట్రీమ్ కూడా ఉంటుంది. అర్ధరాత్రి లేపి డాక్టర్ని పిలువు అనే ఎక్స్ట్రీమ్ ఎలా ఉంటుందో, వీడికి మళ్ళీ నాకు డాక్టర్ అవసరం లేదు, నేనేం పంపలేదు మీకోసం, నేను బాగానే ఉన్నాను, నాకేమి డాక్టర్ అవసరం లేదు అంటూ ఉంటాడు. ఆ కోమాటోస్ కండిషన్ లో చూసి, డాక్టర్ని చూసి. హీ విల్ సే దిస్ ఈవెన్ వెన్ హీ ఈజ్ సీరియస్లీ ఇల్. అంటే ఇలాగా వాడు సీరియస్ గా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అంటే మొదట మనం చెప్పుకున్నది అర్ధరాత్రి లేపి వాళ్ళని వీళ్ళని పిలవమంటూ ఉంటాడు, డాక్టర్ని పిలవమంటాడు కదా, అది ఏమి లేనటువంటి సిచ్యువేషన్ డిసీజ్ యాక్చువల్ గా ఫిజికల్ గా. కానీ ఇక్కడ వాడికి నిజంగా అంత సీరియస్ కండిషన్ లో ఉన్నప్పుడు కూడా ఉన్నప్పటికీ వాడు ఇలా డైలాగ్ కొడుతుంటాడు, డాక్టర్ అక్కర్లేదు నేను బాగానే ఉన్నాను. ఇది మనం ఓపీఎం లో కూడా చూస్తాం కదా. ఐ హ్యావ్ సీన్ అన్ arnica patient lie back upon his pillow after emptying the stomach of a black fluid like blood, seriously ill, with the face mottled in zymotic sickness, or such as threatened malignant chill that one would think he was almost going to die, looks up and say, I am not sick, I did not send for you, go home. అంటే బాగా సిక్ అయినప్పటికీ, అంటే ఏంటంటే వామిటింగ్ చేసుకుంటే దాంట్లో నుంచి బ్లాక్ కలర్డ్ బ్లడ్ వామిటింగ్ అయిపోతూ ఉంటుంది. చాలా ఆ జైమోటిక్ టాక్సిక్ ఫీవర్స్ వలన వాడు చాలా ఎఫెక్ట్ అయి ఉంటాడు. ఫేస్ అంతా కూడా ఒడిలిపోయి, అంటే ఇంకా మాటిల్డ్ అంటే చావు కళ కనపడుతూ ఉండి విపరీతంగా చలితో సఫర్ అవుతూ, ఇంకా వాడు ఇంక చనిపోతాడేమో అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్ లో
వాడు ఇలాంటివి చెప్తారనమాట, నేను సిక్ అవ్వలేదు, నేను బాగానే ఉన్నా, నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం అని డాక్టర్తో. ఎట్ వెన్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ హెల్త్ he was friendly, kind hearted, knew me well, glad to shake hands with me. అంటే వాడు మామూలుగా హెల్దీ కండిషన్ లో ఉన్నప్పుడు వాడు చాలా ఫ్రెండ్లీగా, కైండ్ హార్టెడ్ గా, ఈ కెంట్ గారికి తెలిసిన వాడే అయినప్పటికీ కూడా, బట్ నౌ హీఈస్ ఇరిటేటెడ్ ఎట్ సీయింగ్ మీ దేర్ అండ్ ఇన్సిస్ట్స్ దేర్ ఈస్ నథింగ్ ద మ్యాటర్ విత్ హిమ్. అంత అలా ఫ్రెండ్లీగా ఉన్న ఒక అతను ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇతని మొహం చూడగానే ఇరిటేట్ అయిపోయి, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనేట్టుగా అయిపోయాడు అనమాట. సచ్ ఈస్ ద షాక్ స్టేట్, ఆల్మోస్ట్ డెలీరియం. ఇది సంధి గుణాల్లో ఉంటుంది. ఈ షాక్ తర్వాత ఇలా ఏదైనా యాక్సిడెంట్ చూడకూడదు చూసినప్పుడు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ ఇలాంటిది మైండ్ మీద షాక్ పడినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటాడు అనమాట పేషెంట్. ఆఫ్టర్ ఫినిషింగ్ సచ్ ఏ సెంటెన్స్ హీ విల్ లై డౌన్ ఇన్ ఏ స్టూపర్, విల్ లై ఇన్ బెడ్ డ్రాన్ అప్ ఇన్ ఏ హీప్, merely groan and when spoken to. అంటే వీడు ఎలా పడుకుంటా అది అయిన తర్వాత ఈ మాట ఇలా చెప్తాడు కదా, నేను ఇంకా నాకు మీరు అక్కర్లేదు, నేను బాగానే ఉన్నానని చెప్పేసి మళ్ళీ వాడు స్టూపరస్ కండిషన్ లోకి స్లో తప్పిపోతాడు. ఇంకా వాడు మంచం మీద ఒక బట్టలు, ఒక చీరను అలా పడేస్తే కుప్పలా ఎలా ఉంటుందో అలా కుప్పలాగా ముడుచుకుపోయి పడుకుంటాడు అనమాట. ఇంకా వాడు వాడు అలా మూలుగుతూ ఉంటాడు అనమాట మాట్లాడిస్తే. He wants to be left alone, doesn't want to be bothered, doesn't want to be talked to. వాడిని అలా ఒక్కడే వదిలేయాలి అందరూ అని, ఇంకా తనెవరు పట్టించుకోకుండా ఉంటే బెటర్ అని, కానీ తనతో ఎవరు మాట్లాడకుంటే బెటర్ అని ఫీల్ అవుతుంటాడు. దట్ స్టేట్ అషర్స్ ఇన్ కంప్లైంట్స్ ఆఫ్టర్ ఏ షాక్ దట్ హ్యాస్ షేకెన్ ద హోల్ సిస్టమ్, దట్ హ్యాస్ డిస్టర్బ్డ్ ది సర్క్యులేషన్. అంటే ఆ చిన్న షాక్ ఏదైతే మైండ్ మీద తగిలిందో, ఆ షాక్ తర్వాత ఆ తగిలినటువంటి ఆ గాయం ఏదైతే ఉందో మానసికంగా, అది బాడీలో ఉన్న ఎకానమీ, ఆ సిస్టమ్ మొత్తాన్ని కుదిపేస్తుంది అనమాట, మెయిన్ గా సర్క్యులేషన్. అందుకనే వాడు అలా బిహేవ్ చేస్తాడు. వెన్ ఏ సిమ్టమాటిక్ టైఫాయిడ్ ఈజ్ కమింగ్ ఆన్, దట్ వాజ్ when an intermittent remittent is taking on symptoms that are typhoid in character, when the tongue becomes shiny and the sores appear about the teeth and lips, when there is a sinking and soreness all over the body, there are times when this mental state that I am describing will appear and the patient must have arnica. అంటే సిమ్టమాటిక్ గా ఈ టైఫాయిడ్ అనేది వచ్చినప్పుడు, లేదా ఇంటర్మీడియట్ రెమిటెంట్ ఫీవర్స్ ఏం వచ్చినప్పటికీ కూడా ఆ టంగ్, అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి టంగ్ ఇలాగా షైనీగా, అంటే దాని మీద ఏమి టేస్ట్ బడ్స్ అలా ఉంటుందో అలా లేకుండా స్మూత్ గా ఉంటుంది అనమాట. ఇంకా ఆ టీత్ దగ్గర అంటే సోర్స్ వచ్చేసి లిప్స్ దగ్గర, ఇంకా వాడు సింక్ అయిపోతూ ఒళ్ళంతా పచ్చికుండులా ఉండడం, మానసిక పరిస్థితి ఇందాక చెప్పినట్టుగా ఉండడం, ఇలా ఉన్నప్పుడు ఆర్నిక అనేది పనిచేస్తుంది అని చెప్పారు. సో ఆప్తాను ప్లస్ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీ గో బ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా